కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. యూరోపియన్ కంట్రీస్ డిఫెన్స్ పైన, మిలిటరీ పైన ఖర్చు పెట్టడం పెరుగుతోంది. ఒక్కసారిగా యూరోపియన్ దేశాలు తమ భద్రతకు తామే ఖర్చు పెట్టుకోవాలి అని మొదలుపెట్టాయి. వాస్తవంగా ఇది ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే మొదలైంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే ట్రంప్ కండిషన్ పెట్టాడు. నాటోలో అమెరికాతో పాటు ఉన్న యూరోపియన్ దేశాలు తమ దేశ బడ్జెట్లో, తమ దేశ జీడిపిలో 2% డిఫెన్స్ పైన పెట్టాలి అని ఒత్తిడి తెచ్చాడు. దాంతో 30 అబోవ్ కంట్రీస్ ఉంటే అందులో 23 కంట్రీస్ తమ డిఫెన్స్ బడ్జెట్ను 2% ఆఫ్ జీడిపికి పెంచాయి. సో ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక ట్రంప్ దాన్ని 5% చేయాలి అని హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ నాటో నుంచి అమెరికా విత్డ్రా అవుతుందని బెదిరించాడు. ఒకవేళ నాటోలోని యూరోపియన్ దేశాలు డిఫెన్స్ పైన ఎక్కువ ఖర్చు పెట్టకపోతే పుటిన్కు చెప్పి మీపై యుద్ధం చేయిస్తాను కూడా అన్నాడు. దాంతో ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు యూరప్కు తన సెక్యూరిటీ తాను చూసుకోవాలి, ఇంకా అమెరికా పైన ఆధారపడలేము, అమెరికాకు సెక్యూరిటీని అవుట్సోర్స్ చేయలేము అని ఆలోచించడం మొదలుపెట్టాయి. ఆలోచించి వాస్తవంగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు, యూరప్లో బలమైన దేశాలు సొంత సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఆర్కిటెక్చర్ను బిల్డ్ చేసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో పుటిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించాడు. పుటిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించడంతో నాటోలో ఉన్న డిస్యూనిటీ, అనైక్యత కాస్త పోయి అమెరికా, యూరప్ దేశాలు బలంగా ఏకమై మొదలు రష్యా థ్రెట్ను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచాయి. ఒక రకంగా పుటిన్ పుణ్యమాని నాటోలో ఉన్న డివిజన్స్, అమెరికాకు యూరప్కు మధ్య వచ్చిన డివిజన్స్ కాస్త పక్కకు జరిగాయి. ప్రియారిటీ డివిజన్స్ కాకుండా కలిసి రష్యాను ఎదుర్కోవడం మొదలయ్యి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎందుకంటే ఇవాళ ఉక్రెయిన్ పైన దాడి చేసిన పుటిన్ రేపు మాపై కూడా దాడి చేయవచ్చు అన్న ఆందోళన యూరోపియన్ దేశాల్లో మొదలైంది. దాంతో అమెరికాతో ఉన్న విభేదాలు పక్కకు పెట్టారు. ఈ కొత్త ఐక్యత అమెరికా, యూరోప్ల మధ్య వచ్చింది. ట్రంప్ ఇప్పుడు మళ్ళీ గెలవడంతో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి యూరోపియన్ దేశాలకు. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు అమెరికా, యూరోప్ల మధ్య. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. అమెరికా, యూరప్ల పార్ట్నర్షిప్ పైన అనుమానాలు కలుగుతున్నాయి యూరప్కు. ట్రంప్ ఎంతకాలం ఇలా కలిసి ఉంటాడో తెలియదు, ఎప్పుడు విడిపోతాడో తెలియదు. ఓపెన్గా బెదిరిస్తున్నాడు యూరోపియన్ దేశాలకు కూడా, మీపై కూడా భారీ టారిఫ్లు విధిస్తాను అంటున్నాడు. యూరోపియన్ యూనియన్లో భాగమై, నాటోలో భాగమైన డెన్మార్క్ లాంటి కంట్రీని ఎత్తే మీ గ్రీన్లాండ్ ఇచ్చేయమని హెచ్చరిస్తున్నాడు. ఇవ్వకపోతే మీపైన మిలిటరీ యాక్షన్ ఉండొచ్చు, ఎకనామిక్ యాక్షన్ ఉండొచ్చు అంటున్నాడు. ఉక్రెయిన్ అయితే ఒక రకంగా రష్యాకు అప్పచెప్పేస్తున్నాడు. ఉక్రెయిన్ తన భూభాగాలు వదులుకొని రష్యాతో ఒప్పందానికి రావాలి అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ చూసిన యూరోపియన్ దేశాలకు అర్థమైంది, మనం అమెరికా పైనే ఆధారపడితే బతకలేము అని. మరోవైపు రష్యా బలపడుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో ట్రంప్ కుదుర్చుకుంటున్న ఒప్పందం వల్ల క్లియర్ విన్నర్గా పుటిన్ ఎమర్జ్ అవుతున్నాడు. ఈ యుక్రెయిన్ వార్లో హౌ పుటిన్ ఈజ్ విన్నింగ్ అని నేను ఇంకో వీడియోలో చాలా వివరంగా కూడా చెప్పాను. అసలు ఏ అంశాల్లో క్లియర్గా రష్యా గెలుస్తుంది అని. నాటోలో ఉక్రెయిన్ మెంబర్ కావద్దు అన్నారు, అది ఇప్పుడు అమెరికానే చెప్పేసింది నాటో మెంబర్షిప్ ఉక్రెయిన్కి ఇచ్చే ప్రసక్తే లేదని. ఉక్రెయిన్ భూభాగాలని 20% వరకు రష్యా ఆక్రమించుకున్నది, వాటిని అడగద్దు అని రష్యా అంటోంది. ట్రంప్ కూడా అదే అంటున్నాడు. ఇది మర్చిపోయి ఆ భూభాగాల్ని, ఇంకా భూభాగాలను మళ్ళీ తెచ్చుకోవాలనేది ఇల్యూజరీ. అలా అనుకుంటే యుద్ధం ఆగదు, అసలు ఉక్రెయినే మిగలదు అంటూ అమెరికా హెచ్చరిస్తుంది యుక్రెయిన్ను.
సో రష్యా పైన శాంక్షన్స్ విధించిన అమెరికా ఇప్పుడు ఆ శాంక్షన్ ఎత్తివేయడానికి సిద్ధపడుతోంది. అందువల్ల పుటిన్ క్లియర్గా ఈ 3 ఏళ్ల వార్లో విక్టరీతో ఎమర్జ్ అవుతున్నాడు. దీంతో యూరోపియన్ దేశాల్లో ఆందోళన పెరిగింది. పుటిన్ రెచ్చిపోయి మళ్ళీ ఇతర దేశాల మీద పడతాడేమోనని. అందుకే యూరోప్లో ఉన్న నిన్నటిదాకా ఆయుధాల జోలికి వెళ్ళని దేశాలకు కూడా ఇప్పుడు ఆయుధాలపైన, డిఫెన్స్ పైన, మిలిటరీ పార్ట్నర్షిప్ల పైన ఇవాళ ఆలోచిస్తున్నాయి. ఉదాహరణకు ఫిన్లాండ్ అండ్ స్వీడన్ ఉన్నాయి. ఈ 2 న్యూట్రల్ కంట్రీస్, ఇవి నాటోలో చేరలేదు. ఉక్రెయిన్ వార్ అయ్యేదాకా ఫిన్లాండ్, స్వీడన్ అసలు నాటోలో చేరటానికి సిద్ధపడలే. కానీ ఎప్పుడైతే 2022లో ఉక్రెయిన్ పైన పుటిన్ వార్ ప్రకటించాడో, వార్ ప్రకటించిందేమో యుక్రెయిన్ నాటోలో చేరొద్దని. పుటిన్ ఉక్రెయిన్ చేరొద్దనుకుంటే, ఒక దేశం చేరొద్దనుకుంటే, పుటిన్ ప్రకటించిన వార్ వల్ల 2 దేశాలు నాటోలో చేరాయి. ఒకటి ఫిన్లాండ్, రెండవది స్వీడన్. ఫిన్లాండ్ 2023లో నాటోలో చేరింది. ఫిన్లాండ్కు రష్యాకు చాలా పెద్ద ల్యాండ్ బార్డర్ ఉంది. 2024లో స్వీడన్ చేరింది. స్వీడన్కు రష్యాకు మ్యారిటైమ్ బార్డర్ ఉంది. సో ఫిన్లాండ్, స్వీడన్ అసలు మిలిటరీ లేకుండా పెద్దగా అసలు న్యూట్రల్, ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలతో తమకు సంబంధం లేకుండా జియో పాలిటిక్స్కు దూరంగా ఉన్న దేశాలు. ఇప్పుడు ఆ దేశాలకు కూడా జియో పాలిటిక్స్లో భాగమవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిన్లాండ్ నాటోలో 2023లో చేరింది. 2024లో ఫిన్లాండ్ నాటో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ను నిర్వహించింది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఓపెన్గా చెప్తున్నాడు, మా స్ట్రాటజిక్ కాంపిటీటర్స్, స్ట్రాటజిక్ రైవల్స్ దృష్టిలో పెట్టుకొని మేము చేయాల్సి వస్తుందని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ $6.8 బిలియన్ డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు మరికొద్ది సంవత్సరాల్లో దీన్ని $11.5 బిలియన్ తీసుకెళ్లాలని లక్ష్యం. అంటే ఫిన్లాండ్ తన జీడిపిలో 3.3% వరకు డిఫెన్స్ పైన ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అవుతుంది. నాటోలో ఇప్పుడున్న కండిషను 2% దాటాలని, కానీ ఫిన్లాండ్ ఏకంగా 3.3% వరకు కూడా పోతుంది. అలాగే డెన్మార్క్ చాలా ఏళ్ళు మిలిటరీ ఎక్స్పెండిచర్ కట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మిలిటరీ పైన, డిఫెన్స్ పైన ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. లాస్ట్ ఇయర్ ఒక 10 ఇయర్ ప్రణాళిక పెట్టుకుంది. $26 బిలియన్ మిలిటరీ పైన ఖర్చు పెట్టాలని. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన వార్ గమనించి డెన్మార్క్ తన డిఫెన్స్ను పెంచుకోవాలి, సెక్యూరిటీ ప్రిపేర్నెస్ పెంచుకోవాలి అని 10 ఇయర్ పీరియడ్లో $26 బిలియన్ ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేసింది. అంటే ఇది 2.4% ఆఫ్ జీడిపి వరకు ఖర్చు పెట్టాలని. ఇప్పుడు లేటెస్ట్గా రష్యా కాదు, ట్రంప్ నుంచే ప్రమాదం ఏర్పడింది డెన్మార్క్కు. డెన్మార్క్ రాజ్యంలోని ఒక భూభాగం గ్రీన్లాండ్, అటానమీ ఉన్న ప్రాంతమే కావచ్చు, కానీ సావర్నిటీ లైస్ విత్ డెన్మార్క్. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం. అఫ్కోర్స్ డెన్మార్క్లో భాగమై కూడా కొంత స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ పైన కన్నేశాడు. ఆ గ్రీన్లాండ్ కావాలి, ఇచ్చేయాల్సిందే, అమ్మేయాల్సిందే అని అంటున్నాడు. అమ్మకపోతే మిలిటరీ యాక్షన్ అయినా ఉంటుంది, ఎకనామిక్ యాక్షన్ అయినా ఉంటుందని. దీంతో డెన్మార్క్ డిఫెన్స్ పైన ఖర్చు పెట్టడాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడు $7 బిలియన్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఖర్చు పెట్టాలని టార్గెట్గా పెట్టుకుంది. అంటే ఇదే జరిగితే తన దేశ జీడిపిలో 3% వరకు, నాటో నిబంధన అయిన 2% దాటి డెన్మార్క్ 3%, ఫిన్లాండ్ 3.3% వరకు కూడా ఖర్చు పెడుతున్నాయి. పోలాండ్ నిర్ణయించింది మిలిటరీ స్పెండింగ్ పెంచాలి, మిలిటరీ బలగాలు యుక్రెయిన్కు పంపించాలి, యుక్రెయిన్కు మిలిటరీ సాయం పెంచాలని పోలాండ్ ప్రతిపాదించింది. ఇంకా జర్మనీ లాంటి దేశాలు కొంత తటపడాయిస్తున్నాయి. కానీ క్లియర్ ఇండికేషన్ కనబడుతుంది. ఓవరాల్గా యూరోప్లో మూడు ఏంటంటే, మనము మన భద్రత చూసుకోవాలి. ఎందుకంటే ఉక్రెయిన్ పైన సమ్మిట్ జరిగింది సౌదీ అరేబియాలో, యూరోప్ను కనీసం కూడా పిలవలే. ఒక యూరోపియన్ లీడర్ అన్నాడు, దురదృష్టం ఏంటంటే మా గడ్డపైన యుద్ధం జరుగుతుంటే దాన్ని ఆపడానికి అమెరికా రష్యా చర్చించుకుంటే మాకేమీ తెలియదు, మేము పేపర్లో చూడాల్సి వస్తుంది అని. ఇలా యూరోప్ను చాలా క్లియర్గా ఐసోలేట్ చేస్తూ, అవమానిస్తూ, హ్యూమిలియేట్ చేస్తున్నాడు ట్రంప్. దీంతో యూరోప్కి అర్థమైంది మనము అమెరికాకు సెక్యూరిటీని అవుట్సోర్స్ చేస్తే బతకలేము అని. ఎందుకంటే అమెరికా కోసం యూరోప్ చెప్పిందల్లా చేసింది.
అమెరికా కోసం ఇరాక్లో యుద్ధం చేసింది, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసింది. యూరోపియన్ దేశాలు నాటోలో భాగమై అమెరికా చేసిన పనులన్నింటిలో పాల్గొన్నది. ఆఖరికి అమెరికా ఒత్తిడికి తల వంచి చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకుంది, రష్యాతో వాణిజ్యాన్ని భారీగా తగ్గించుకుంది. ఉక్రెయిన్ వార్కు ముందు యూరోపియన్ గ్యాస్ అవసరాల్లో 40-45% రష్యా నుంచి వచ్చేవి. ఇప్పుడు అది 8% పడిపోయింది. చైనాతో చాలా రోబస్ట్ ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి యూరోప్కు. అమెరికా చైనా పైన ఆంక్షలు పెట్టే వరకు దాన్ని కూడా నియంత్రించుకుంది. అమెరికాతో ఫ్రెండ్షిప్ కోసం యూరప్ అన్నీ చేస్తుంటే అమెరికా ఏం చేస్తుంది? ట్రంప్ ఏం చేస్తున్నాడు? యూరప్ సంగతి తెలుస్తా అంటున్నాడు, మీ పైన టారిఫ్లు విధిస్తా, మీరు యూరోపియన్ దేశాలైనటువంటి డెన్మార్క్ దేశం నుంచి గ్రీన్లాండ్ లాక్కుంటా అని మాట్లాడుతున్నాడు. ఆఖరికి పుటిన్ను సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ గమనించిన యూరప్, లెట్ us ప్రొటెక్ట్ అవర్ సెల్స్, వీ కెనాట్ అవుట్సోర్స్ సెక్యూరిటీ టు ఎనీ కంట్రీ. మన భద్రతను మనం ఇతరుల చేతిలో పెట్టలేము, అందులో అమెరికా చేతిలో అసలే పెట్టలేమని గుర్తించింది యూరప్. అందుకే యూరప్ ఈజ్ నౌ ఆర్మింగ్ ఇట్ సెల్ఫ్. వై యూరప్ ఈజ్ ఆర్మింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ న్యూ ఎరా. అమెరికాపై ఆధారపడకుండా తమ సొంత సెక్యూరిటీని కలిగి ఉండాలని చూద్దాం. సొంత ఫారిన్ పాలసీ కూడా కలిగి ఉంటుందా? ఆ అమెరికాతో డీకపుల్ చేసుకొని ఓన్ ఫారిన్ పాలసీ కూడా కలిగి ఉంటే వరల్డ్ ఆర్డరే కొంత ఇంపాక్ట్ అవుతుంది. మరి అక్కడి దాకా వెళ్తుందో లేదో చూడాలి.